శ్రీనివాస్ గారు ఆయన్ని రత్నం అంటారు స్వామి, రత్న స్వామి అంటారు స్వామి. ఆయన మంచి గాయకులు. ఎలాగే అంటే గాయకులు
ద్రోణాచార్యుల దగ్గర ఏకలవ్యుడు నేర్చుకున్నారు చూసారా, అలాగమాట చూసి విని నేర్చుకున్నటువంటి మహా విద్వాంసుడు. అటువంటి విద్వాంసుడు మరి గానామృతంతో వైభవపేతంగా ఈ యొక్క కార్తీక మాసం నెలల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఒకరు సంకీర్తన చేస్తూనే ఉన్నాడు. ఎన్నో వేల మందిని అయ్యప్పల్ని గానామృతంలో ముంచుతున్నాడు. అటువంటి గానామృతంలో ముంచుతున్నటువంటి మన శ్రీ ఉండ్రాజవరపు శ్రీనివాస్ గారిని ఈ రోజున భజన దాతలు, పెద్దలు వీరందరూ కలిపి కూడా కమిటీ సభ్యులు వీరందరూ కలిపి వారికి చిరు సత్కారం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి బిరుదు ఇద్దామనేటువంటి సత్సంకల్పం కలిగింది. ఈ సంకల్పం ఎంత మంచిదో తెలిసినా అండి, ఒకరికి బిరుదు ఇవ్వడము అనేటువంటిది ఏదైతే సంకల్పం ఉందో అది ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించడం, వారికి ఇంకా ఎక్కువ బాధ్యతలు పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే ఆ ఉండ్రాజవరపు శ్రీనివాస్ గారి యొక్క విషయాన్ని మీ ముందు చూస్తున్నాం. స్వామియే శరణయ్యప్ప, నిగిరవి నిరాడంబరుడు, సేవా తత్పరుడు, మానవతావాది, కార్యదీక్షాదక్షుడు, శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షకుడు శ్రీ ఉండ్రాజవరపు శ్రీనివాస్ గారికి ఈ రోజున అద్భుతమైనటువంటి బిరుదుని గానరత్న అనేటువంటి బిరుదుని ప్రదానం చేస్తున్నారు. వారి యొక్క జీవిత ప్రయాణంలో భాగంగా ఉండ్రాజవరపు వంశ సంజాతులై మూల్యరత్నమైనటువంటి సుగుడుశీలురు వెంకటదుర్గమ్మ పుత్రరత్నమై వైసన్నగూడెం గ్రామ యశకీర్తి పెంచుతూ ఆచారత్నమై శివునిందుడి గానానికి సానబట్టిన విద్యారత్నమై సౌభాగ్యవతి అయినటువంటి నాగలక్ష్మి మనసున కొలువైన పతిరత్నమై గౌరీశంకరి హిమచంద్ర కార్యాధ్యక్షుడైన పితృరత్నమై బాలసుబ్రహ్మణ్యం జూనియర్ అవార్డు గైకున్న గీతారత్నమై స్తోత్ర వీరుల విందు కలిగించేది భాగ్యరత్నమై నవరత్నమున నేను చేరే బిరుదు గానరత్నము. ఎంత అద్భుతంగా రాశాను చూడండి. 8 రత్నాలు ఉన్నాయి 8 నెలల దాకా. ఈవేళ 9వ రత్నం చేరింది, నవరత్నాలు పూర్తయ్యాయి వీరి ద్వారా. ఇక్కడి నుండి మన ఉద్యవరపు ఉండ్రాజవరపు శ్రీనివాస్ గారికి, రత్నం గారికి ఇంకా బాధ్యత పెరిగి ఇంకా అద్భుతమైనటువంటి గానామృతంతో మనందరినీ తరపు చేస్తూ 50 మంది అయ్యప్పని కూడా తరపు చేస్తూ ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలని చెప్పేసి ఆ అయ్యప్ప స్వామి వారిని కోరుతూ మరి చిరబాబు గారు, మన అలాగే కనకరాజు సూర్య గారు, మన గురుస్వామి వారు, వారు అలాగే మన ఈ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి తప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ధూమప్ప అయ్యప్ప శరణరాజ అయ్యప్ప బాబాస అయ్యప్ప 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 ఆవద్ధాత అయ్యప్ప అనాథరక్షక అయ్యప్ప 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 రాజకుమార 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 భక్తుల పప్ప అయ్యప్ప 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 చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.
గురువు గారికి, గురుస్వామి గారికి, కనకరాజు గారికి, చిన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రత్నస్వామి గారికి ఈ యొక్క ఆలోచన, మా యొక్క ట్రస్ట్ ద్వారా ఇవ్వాలనే ఆలోచన మరి కొంతమంది స్వాముల ద్వారా మాకు రావడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో ఆయన గౌరవించుకోవడం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని తెలియజేస్తూ, ఎందుకంటే హరిహరాశ్రమం పాట ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామి సన్నిధిలో పాడేది జేసుదాసు. ఆ యొక్క జేసుదాసు ఎంత అదృష్టం చేసుకున్నారో, మరి దేశవ్యాప్తంగా ఆయన ఎంత కీర్తి ప్రతిష్టలు పొందారో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా రత్నస్వామి మరో దేశదాసు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాం, పూజ చేస్తున్నాం, దేవుడికి వేడుకుంటాం, మరి శరణాలు చేస్తాం. కానీ ఏ ఒక్క స్వామికి కూడా అటువంటి గాత్రాన్ని ఇవ్వలేదు స్వామి. ఆయన స్వామి ఓన్ చేసుకొని చాలామంది అరుదుగా ఉన్నటువంటి నా యొక్క శిష్యులు నాకు కావాలి అని చెప్పి కోరుకొని మరి రత్నస్వామికి ఇంతమందికి గాత్రాన్ని వినిపించేటటువంటి మరి ఆ యొక్క అన్నమయ్య సంగీతం ఏ విధంగా వెంకటస్వామి చేసుకుంటున్నారో అదేవిధంగా ఈ యొక్క రత్నస్వామి మనందరికీ కూడా అయ్యప్ప స్వామి సంగీతం వినిపించే అదృష్టాన్ని భాగ్యంగా స్వామివారి ఇచ్చని చెప్పి నేను భావిస్తూ మరొకసారి ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకోవడం మీ అందరికీ కూడా మీ యొక్క సంవత్సరం స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప తెలియజేసుకుంటూ చివరిగా మన గురుస్వామి గారిని కూడా రత్నస్వామి గారి గురించి 2 విషయాలు చెప్పాల్సింది. నా మిత్రతుల్యులు మా ప్రదీప్ గారు, అనిల్ గారు, నేను అయ్యప్ప మాలంటేనే ఆవిడ దూరం పారిపోయేవాడిని. అలాంటి వాడిని నన్ను 10 సంవత్సరాల నుంచి మీరు మాల వేసుకోవాలంటూ అంటుంటే నేను మళ్ళా సంవత్సరం వేసుకుంటా అని నేను చేయలేను ఆ దీక్ష అని భయపడేవాడిని. నేను ఆ నాన్నయ్యప్పగా వచ్చి భజన చేసేవాడిని. ఎలవలా నీతో మాల వేయించాలనే వారు నేను మాల వేసుకునేవాడిని కాదు. ఒక్కనొక రోజున నాకే ఇక్కడ ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రాం చేయడానికి వెళ్ళాను దాక్షారామం. అక్కడ ప్రోగ్రాం అయ్యాక రాత్రి 11ంటికి ఫోన్ చేసి, స్వామి నాకు మాల వేసుకోవాలని అనిపిస్తుందంటే రెడీమేడ్ ఒక జత ఉంటే ఒక పంచి, ఒక కండవా, ఒక సొక్క తీసుకుని వచ్చి తెల్లారిపాడికి భీమవరం వచ్చి నీకు మాల వేపిస్తామంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజున నాకు మాలధారణ మా గురుస్వామి రామరాజు గారి చేతుల మీదుగా జరిగింది. మరి ఇది 4వ సంవత్సరం శరణమయ్యప్ప. ఆయన ఆశీస్సుల వల్ల, ఆయన చేతి సెలవు వల్ల నా జీవం, నా ఓపిక ఉన్నంత వరకు కూడా నేను అయ్యప్ప స్వామి సేవ చేస్తూనే ఉంటాను. శరణమయ్యప్ప స్వామి శరణం. స్వామి శరణం. స్వామి స్వామి శ్రీరామ్. మరి ఇప్పటి వరకు కూడా చక్కగా మరి పెద్దలు రావడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఇంకా కొంచెం పెంచుకుందాం. స్వామి శరణమయ్యప్ప.